దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. మరి ఒక నూతన దినములోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారండి. రాత్రంతా ఉచితమైన కృపలో మనల్ని భద్రపరుస్తూ, రాత్రి వేళ కలిగే భయానికైనను, చీకటిలో సంచరించే తెగులుకైనా మనల్ని అప్పగించకుండా క్షేమాన్ని సమృద్ధిగా మనకు దయచేసి మరి ఒక ఉదయంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ప్రభువుని స్తుతిస్తూ ఆయనని మహిమపరుద్దాం. అన్ని నామముల కన్నా పైనామము కలిగినటువంటి దేవ, మీకే స్తోత్రములు. పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడయ్యున్న దేవ, మీకే స్తోత్రములు. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనమని చెప్పిన దేవా, మీకే స్తోత్రములు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా, మీకే స్తోత్రములు. సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వము గల దేవా, మీకే స్తోత్రములు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే కార్యము జరుగును అని చెప్పిన దేవా, మీకే స్తోత్రములు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా, మీకే స్తోత్రములు. నేను సర్వశక్తిగల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా, మీకే స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మీకే స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 100వ సంకీర్తన 3వ వచనం. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా. దేవుని ప్రజలు బలహీనులుగా ఉండేవారు. ఇశ్రాయేలీలను నా ప్రజలు అని దేవుడు వారిని తన వారిగా స్వీకరించారండి. అలాంటి బలహీనులైనటువంటి ప్రజల పక్షాన దేవుడు బలమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. ఆయన మేపు గొర్రెలు. వారిని అరణ్యంలో నడిపిస్తూ, వారికి ఆహారాన్ని ఇస్తూ, వారికి కావలసిన ప్రతి అవసరతను తీరుస్తూ నా ప్రజలు అని దేవుడు ఇశ్రాయేలీలను అద్భుతంగా అరణ్యంలో శత్రువుల మధ్య నడిపిస్తూ ఉన్నారు. ఈ దినాన ఈ మాటలు వింటున్న మనతో కూడా దేవుడు మాట్లాడుతూ, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మనము ఆయన ప్రజలముగా ఉన్నాము కాబట్టే అనుదినము ఏది చేయాలి ఏది చేయకూడదు అని దేవుని వాక్యానుసారమైన జీవితం కొరకు పోరాడుతూనే ఉంటామండి. లోకానికి వేరే దేవునికి దగ్గరగా జీవిస్తూ ప్రార్థనల ద్వారా, వాక్య ధ్యానము ద్వారా దేవుని యొద్ద నుండే ఆదరణ పొందుకుంటూ ఉంటాం. ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, నాకెవ్వరూ లేకపోయినా దేవుడున్నాడు అని చెప్పి దేవునిని బట్టి మన శ్రమ దినాల్లో మనం బలం తెచ్చుకుంటూ ఉంటాం. మనుష్యులు విసర్జించిన దేవుడు నాతో ఉన్నాడు అనే మాట మన విశ్వాసాన్ని మరీ ఎక్కువగా పెంచుతూ ఉంటుంది. ఆయన మనకు మంచి కాపరి మాత్రమే కాదు, ఆయన మనల్ని మేపే బాధ్యతను కలిగి ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనములో, జీవాహారమును నేనే అని సాక్షాత్తు యేసు ప్రభువారు అక్కడున్న ప్రజలందరితో మాట్లాడుతూ ఉన్నారు. జీవాహారము ఆయనే. ఒక గొర్రె జీవించడానికి, బలం కలిగి ముందుకు సాగడానికి
గొర్రెల కాపరి ఆ గొర్రెకు ఆహారాన్ని పెడుతూ ఉంటాడు. బలమైన ఆహారాన్ని ఆ గొర్రెకిస్తూ కాలాలు సమయాలకి తగినట్లుగా ఆ గొర్రెలను జాగ్రత్తగా మేపుతూ ఉంటాడండి. యేసు ప్రభువారు మనకు మంచి కాపరి అయి ఉన్నారు. ఆయన మనల్ని మేపుతున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. భక్తుడైన దావీదు 119వ సంకీర్తన 103వ వచనంలో, నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి అని మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాక్యం మధురమైనది. అవి మన నోటికి తేనె కంటే తీపిగా మాధుర్యాన్ని కలిగించేవిగా ఉన్నాయి. శారీరకంగా మనం ఎన్నో రుచికరైనటువంటి పదార్థాలు తింటూ ఉంటాం. మనకు తేనె తెలుసు, మధురం తెలుసు. మన నోటితో తినే వాటన్నిటి రుచిని కూడా మనం ఇష్టపడుతుంటాం, మరీ ఎక్కువగా తింటూ ఉంటాం. అయితే దేవుని వాక్యం మన ఆత్మను బలపరిచేదిగా ఉంది. ఒక ఆత్మీయుడు విశ్వాసంలో బ్రతకాలన్నా దేవుని వాక్యానికి మాత్రమే ఆ బలం అందించే శక్తి ఉందండి. ఈ లోకంలో ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఆత్మ బలపడదు. కానీ ఆత్మీయమైనటువంటి దేవుని మాటలు, వాక్యమైనటువంటి దేవునిని మనం స్వీకరించగలిగితే మన ఆత్మ బలపరచబడుతూ ఉంది. ఈ లోకంలో నుండి మనల్ని వేరు చేసి దేవుని సన్నిధిలోనికి అంటగట్టబడేట్టుగా దేవుడు మనల్ని నడిపించి ఆయన వాక్కుల ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఎన్నోసార్లు మందిరానికి వెళ్ళని అనుభవాలు మనం కలిగి ఉండవచ్చు. దేవుని వాక్యాన్ని చదవకుండా, నిర్లక్ష్యంగా, ధర్మశాస్త్రాన్ని ఎరుగకుండా ఎన్నో ప్రార్థనలు మనం చేసి ఉండొచ్చు. అయితే ఈ దినాన్న మనం ఆయన ప్రజలమే అయితే, ఆయన మేపుతున్న గొర్రెలమే అయితే ఎంతో ఆశీర్వాదం కదండి. కాపరి ఉన్న గొర్రెకున్నటువంటి రక్షణ, కాపరి ఉన్నటువంటి గొర్రెకున్నటువంటి ఆదరణ, కాపరి ఉన్నటువంటి గొర్రెకున్న నెమ్మది ఎవ్వరికీ ఉండదు కదా. మరి మన జీవితంలో యేసయ్య మనకి కాపరిగా ఉంటే ఆయన మనల్ని నడిపిస్తారు, మనల్ని రక్షిస్తారు, సంరక్షిస్తారు, మనకి ఆహారాన్ని కూడా సమృద్ధిగా ఇస్తారు. వాక్య ధ్యానం లేక, ప్రార్థనా జీవితం లేక, కాపరిని కోల్పోయినటువంటి చంచల జీవితం మనం కలిగి ఉంటే ఈ మాటల ద్వారా దేవుని వాక్యానికి లోబడి ఆయన సన్నిధిలోనికి రావడానికి ఇష్టం కలిగి ప్రభువుని సమీపించండి. ఆయన తన మాటల ద్వారా మనల్ని బలపరుస్తారు. ఆయన తన మాటల ద్వారా మన ఆత్మని వెలిగిస్తారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని అపవాదితో యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఒక ఆత్మీయుడికి నిజమైనటువంటి ఆహారం దేవుని నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట అండి. ఆయన మాటే మనల్ని బలపరుస్తుంది. జుంటి తేనె దారల కంటే మధురమైనది దేవుని వాక్యం. అలాంటి వాక్యాలను వినగలుగుతున్నామా? అనుదినము వాక్య ధ్యానము ద్వారా మనము మేపబడుతున్నామా? వింటున్న వాక్యాల ద్వారా మనం బలం తెచ్చుకోగలుగుతున్నామా? వాక్యమే మన శరీరంలో కార్యమై మనకి జీవాన్ని కలిగించగలుగుతుందా అనేది మనం గమనించుకోవాలి. అలా ఎందరైతే దేవుని వాక్యము ద్వారా మాత్రమే నడిపించబడతారో, బలపరచబడతారో, ఆ వాక్యము కొరకు ఆతురత పడతారో అలాంటి వారి జీవితాల్లో మాత్రమే దైవికమైన కార్యాలు జరుగుతాయండి. దేవునిని మేము వెంబడిస్తున్నాము అని దేవునికి దూరంగా ఉండేవారి జీవితాలలో జరగవు. కానీ దేవుని పైన ఆశ పెట్టుకొని ఆయన వాక్యాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తూ వాక్యము ద్వారా నడిపించబడే వారి జీవితంలో బలమైన కార్యాలు జరుగుతాయి. ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడయండి.
మనల్ని నడిపించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు కృపగలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. మరి యొక్క నూతన దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ ఆదివారపు దినాన్న ప్రతి ఒక్కరూ కూడా వేకువ జామునే మీ సన్నిధిలో మిమ్మల్ని వెతకడానికి, మీ మాటలు వినడానికి, ప్రార్థించడానికి, మీరిచ్చే ఆహారాన్ని భోజించడానికి మీరిచ్చినటువంటి కృపను బట్టి, మీరిచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని బట్టి, ఈ ఆరోగ్యాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమని కీర్తనాకారుడు మాట్లాడుతున్న రీతిగా, అయ్యా మేము మీ ప్రజలమై ఉన్నాం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మీరు మేపే గొర్రెలముగా మేమున్నాం. ఆత్మీయమైన ఆహారాన్ని మాకు సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. ఎందరైతే వాక్యం లేకుండా జీవిస్తున్నారో, వాక్యం లేకుండా దేవునితో మేము నడుస్తున్నామని భ్రమపడుతున్నారో, అలాంటి వారందరినీ మీరు దర్శించండి. ఎండినటువంటి జీవితాలను, మూడువారినటువంటి జీవితాలను చిగురింప చేయండి. ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా లేకుండా ఈ దినాన్న మందిరానికి వెళ్ళడానికి, సమయాన్ని సద్వినియోగం చేసుకొనుటకు, మీ యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి, మీరు పలికేటువంటి ఆ మాటలను విని మా జీవితాలు సరి చేసుకోవడానికి, జీవాహారమైన నీ మాటలు ప్రతి సంఘములోను దైవజనుడి ద్వారా వినడానికి కృపనిమ్మని, ఈ దినమంతయు మీ సన్నిధి సమాధానము, క్షేమము సమృద్ధిగా మా కుటుంబాలకి దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.